వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఇప్పుడే ఐర్లాండ్ కి, ఇంగ్లాండ్ అండ్ ఏషియన్ గేమ్స్ కి స్క్వాడ్ రిలీజ్ అయింది. T20 స్క్వాడ్. ఇంతకు ముందు వచ్చిన న్యూస్ ప్రకారమే ఆబ్వియస్ గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేశారు, సూర్యకుమార్ అని తీశారు. ఇంకా కొంతమంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ని యాడ్ చేశారు, కొంతమందిని ఉంటారు అనుకున్న ప్లేయర్స్ ని తీసేశారు. సో వాళ్ళందరి గురించి మాట్లాడదాం. ఎవరెవరు ఉన్నారు? మా రజత్ పైడార్కి అన్యాయం జరిగింది, చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఉంటారని. సో చూద్దాం, అన్ని మాట్లాడదాం అసలుకి ఏంది విషయం ఏంటనేది. ఓకే, అంతకంటే ముందు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొన్నే రీసెంట్ గా IPL సీజన్ లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇన్స్టా కూడా బాగా వెళ్తుంది. ఇన్స్టాలో కంటెంట్ నచ్చితే సో యాక్చువల్ గా ఈ సెలక్షన్ కమిటీ సెలక్షన్ లైక్ స్క్వాడ్స్ ని అనౌన్స్ చేయడమో గానీ ప్రిపేర్ చేస్తారు బ్రో. ఒక 3-4 డేస్ నుంచి మెల్లగా లీక్స్ ఇస్తారు. ఏ అయితే లీక్స్ వచ్చినాయో అదే టీం ఉంటుంది. మామూలుగా ఇది స్ట్రాటజీ అన్నమాట. స్ట్రాటజీ అన్న ఆల్మోస్ట్ చెప్పారు ప్రీవియస్ లో కూడా. అంటే అప్పుడే న్యూస్ ఇస్తే అందరూ హడావిడి చేస్తారని చెప్పేసి ముందే లీక్స్ వాళ్ళే ఇచ్చేసి కొంచెం ప్రిపేర్ చేస్తారు ఆడియన్స్ ని. అదే కదా. సో ముందు నుంచి వస్తున్నట్టే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కొత్తగా అనౌన్స్ చేశారు, కొత్త కెప్టెన్ గా. అండ్ ఇంకొక చేంజ్ ఎక్స్పెక్ట్ చేసింది, సూర్యని కెప్టెన్సీ నుంచి తీయడమే కాకుండా టీమ్ లో కూడా ఇంక్లూడ్ చేయలేదు. అండ్ అన్నిటికంటే మేజర్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చెయ్యింది వైభవ్ సూర్యవంశిని ఎర్లీగా ఇండియన్ జెర్సీకి లైక్ ఇండియన్ టీమ్ కి తీసుకురావడం. అది సంథింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటారని. ఆ లీక్స్ ఇచ్చినట్టే అది కూడా ఓకే అయింది. సో అది మాత్రం నన్ను అడిగితే వన్ బ్రేక్ త్రూ కాల్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలా లైక్ ఈ సెలెక్టర్స్ అంత ఫాస్ట్ ట్రాక్ చేస్తారని. ఫాస్ట్ ట్రాక్ చేయడం యాక్చువల్గా మంచిది. ఒక ఇన్స్టెన్స్ లో ఇప్పుడు అడిగితే గంగూలీ చెప్తాడు అనమాట, ఎప్పుడైనా ఒక ప్లేయర్ మంచిగా ఆడుతున్నప్పుడు వెంటనే ఇండియన్ టీమ్ కి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు డొమెస్టిక్ లెవెల్లో అందరినీ బాగా ఆడుతున్నప్పుడు అదే లెవెల్లో ఉంచితే డెవలప్ అవ్వడు. నువ్వు తొందరగా ఫాస్ట్ ట్రాక్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ తీసుకొచ్చినప్పుడు ఆ టాలెంట్ ని, ఇంటర్నేషనల్ లో ఉన్న టాలెంట్ ని ఫేస్ చేస్తేనే హీ విల్ డెవలప్ అని. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. ప్లేయింగ్ లెవెల్ లో వస్తాడో లేదో చెప్పలేము అంత ఫాస్ట్ గా, బట్ ఈస్ ఇన్ ద 15 member స్క్వాడ్. మళ్ళీ ఎట్లా ఇంకో ఈ T20 వరల్డ్ కప్ కూడా 2 years ఒకసారి ఉంది కాబట్టి, సో 2 years ప్లానింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇంకోటి సూర్యకి జనరల్ గా అందరికి కొంచెం ఫేర్వెల్ మ్యాచ్ లా ఉంటది కదా, అందులో కెప్టెన్ సూర్యకి ఒక ఫేర్వెల్ మ్యాచ్ లాగా అందరూ ఇస్తారు అనుకున్నారు. బట్ ఆ టఫ్ కాల్ తీసుకున్నారు. ఆల్రెడీ ఇంటిమేట్ చేశాడంట అజిత్ అగర్కర్ సూర్యకుమార్ యాదవ్కి. సో అలా మీరేమంటారు? లైక్ ఇట్లా సడన్ గా కెప్టెన్సీ నుంచి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ని కెప్టెన్సీ తీయడం కాకుండా అసలు టీమ్ లో ప్లేస్ లేకపోవడం అనేది ఫేర్ అంటారా? ఒకసారి కమెంట్ చేయండి. ఇంకోటి ఇప్పుడు అడుగుతున్నా, అది ఇంకా అంటే నేను యాక్చువల్ గా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అయిన కన్సిడరేషన్ ఏం కాదు టీమ్ లో తీసుకోవడానికి. కానీ అలా కనీసం కెప్టెన్ కి అది ఉంటుంది కదా, నా ఫేర్వెల్ మ్యాచ్ అనేది అది ఉండాల్సింది. కానీ ఇంకా హార్డ్ ఛాన్సెస్ 2 years కన్సిడరేషన్ చేసి తీసేసి ఉంటారు. అది సెలక్షన్ కమిటీ కాదు. ఒక రకంగా వాళ్ళ వైపు చూసుకుంటే అది కరెక్ట్ కాలే. బట్ ఏమో ఒక్క సిరీస్ ఆడిచ్చి అదొక రిటైర్మెంట్ ఇప్పించుంటే బాగుండేది. నాకేమనిపించింది అంటే సూర్యకుమార్ యాదవ్ జస్ట్ మొన్న IPL లోనే ఫామ్ కాదు, వరల్డ్ కప్ ఆడలేదు. లాస్ట్ 1 year నుంచి ఇండియాకి అసలు ఒకటి 2 మ్యాచ్లు ఆడుంటాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే యావరేజ్ తక్కువ ఉంది, స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. సో ఓవర్ మొత్తం 1 year అండ్ ఈ IPL పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేసి క్యాప్టెన్సీ తీయడం వాజ్ ఓకే. బట్ స్క్వాడ్ లో కూడా ఎందుకు తీసేశారంటే మేబీ ఆల్రెడీ 35 years ఏజ్, ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చేసరికి 37 years ఉంటాడు. సో ఆ టైంకి ఫిట్నెస్ ఎట్లుంటుందేమో చెప్పలేము, ఎందుకు రిస్క్ అని చెప్పి నాకు తెలిసి ఇప్పటి నుంచే ప్రీ ప్లానింగ్ చేసి కొత్త కెప్టెన్ ఇప్పటి నుంచే తీసుకొచ్చి వేరే ప్లేయర్స్ కి ఛాన్స్ ఇద్దామని చెప్పి నాకు తెలిసి తీసేసినట్టున్నారు. బట్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సడన్ గా తీసేయడం నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఒక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ నెక్స్ట్ సిరీస్ లోనే కెప్టెన్స్ తీసేయడం అండ్ స్క్వాడ్ నుంచి కూడా తీసేయడం. సూర్యకుమార్ యాదవ్ ఏ మ్యాచ్ ఆడుకున్నా ఒక USA తో ఒక మ్యాచ్ ఆడాడన్న, ఒక మ్యాచ్ గుర్తుంది నాకు. అది లేకుంటే పెద్ద హ్యూమిలేషన్ ఇండియాకి అప్పుడైతే. అండ్ ఒకటి ఆలోచిస్తే లైక్ యాజ్ అ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ కాల్ అనిపిస్తుంది. లైక్ ఇండియన్ కెప్టెన్ గా ఉండి దట్ టు లైక్ సూర్య ఇస్ నాట్ ఎ నార్మల్ ప్లేయర్. ఒకప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు, 1 year గా పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఒక్కొక్క
ఒక లైక్ బిగ్ సిరీస్ లైక్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక ఛాన్స్ ఇచ్చి నీ ఫామ్ ప్రూవ్ చేసుకొని ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదో అని ఫీల్ వస్తుంది. బట్ మనం ఇంకో ఇంకో విధంగా ఆలోచిస్తే ఇండియాలో ఉన్న టాలెంట్ కి లైక్ ఎంత మంది వెయిట్ చేస్తున్నారు టీమ్ లోకి రావడానికి. ఎంతో మంది లైక్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతున్న ప్లేయర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. సో ఆ బెంచ్ స్ట్రెంత్ కూడా ఒకసారి ఆలోచించాలి. సో వాటిని కన్సిడర్ చేసి సెలెక్టర్స్ తీసుకుంది రైట్ కాల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంటర్నేషనల్ కెరీర్ ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ ముంబై వాళ్ళు వదిలేసినా ఆశ్చర్యపోవనక్కర్లేదు. వేరే టీమ్స్ కెప్టెన్స్ కూడా అవసరం కాబట్టి. ఇంకోటి ఇప్పుడు అదేమో బ్రో, సూర్యాని అంత ఈజీగా వదలరు ముంబై. లైక్ అన్ని సంవత్సరాలుగా ముంబైకి ఆడుతూ వచ్చి ఆల్మోస్ట్ ఎన్నో లైక్ సీజన్స్ టాప్ స్కోరర్ గా ఉన్న సూర్యని అంత ఈజీగా ముంబై అయితే వదలదు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఐ థింక్ ఇట్స్ కష్టం ఇంకా ప్లేస్ దొరకడం. సూర్య క్యాప్టెన్సీ తీసేస్తారు అందరూ ఎక్స్పెక్టెడే. బట్ మేజర్ టాకింగ్ పాయింట్ ఎక్కడ ఉండేదంటే శ్రేయస్ అయ్యర్, రజత్ పటిదార్. ఎందుకంటే రజత్ పటిదార్ లాస్ట్ ఐపీఎల్స్ యాజ్ ఎ కెప్టెన్ ఆర్సీబీని గెలిపించాడు. అంత ప్రెషర్ సిచ్యువేషన్ లో ఆర్సీబీ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. అట్లాంటి టైంలో టీంలోకి వచ్చి కెప్టెన్ గా నిలబడి పర్ఫార్మెన్స్ చేసి ఆర్సీబీకి టైటిల్ ఇప్పించాడు. సో ఇద్దరి మధ్యలో పోటీ ఉండే. బట్ అసలు రజత్ పటిదార్కి క్యాప్టెన్సీ ఇవ్వలేదు, అట్లీస్ట్ స్క్వాడ్ లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అంటే యాక్చువల్గా ఒక ప్లేయర్ ఇంకేం చేస్తారన్న, అసలు ఇప్పుడు దాకా 18 years విన్ లేని ఒక టీం ని క్యాప్టెన్సీ చేసి అది కూడా బ్యాటింగ్ లో పర్ఫార్మెన్స్ ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ గెలిపించి ఇంకా ఏం చేస్తారు ప్లేయర్ అంతకు మించి ఇంటర్నేషనల్ టీమ్ లోకి రావాలంటే. ఇంకా నాకు అంటే ఈ ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు వరకు క్లియర్ ఉండే శ్రేయస్ అయ్యర్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఇండియా హ్యావ్ యాజ్ ఎ T20 ఇంటర్నేషనల్ కెప్టెన్ గోయింగ్ ఫార్వర్డ్ అని. కానీ ఈ సీజన్ చూసిన తర్వాత లాస్ట్ సీజన్ గెలిపించి దానికి ముందు డొమెస్టిక్ టీమ్స్ ని గెలిపించి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ అనే ఒక బ్యాక్ ఎండ్ లో అంత ఫెయిల్యూర్స్ ఉన్న టీమ్ ని బ్యాక్ టు బ్యాక్ గెలిపించడం అనేది మామూలు విషయం కాదు. ప్లస్ తన ఫామ్ ఈ సీజన్ లో ఎలా ఉంది ఈ చూసిన తర్వాత ఒక టఫ్ కాల్ ఇద్దరి మధ్య. బట్ శ్రేయస్ అయ్యర్ హాస్ బీన్ ప్రూవింగ్ సిన్స్ లాంగ్ కాబట్టి మేబీ శ్రేయస్ కి ఇచ్చినట్టున్నారు. అండ్ ఓడిఐస్ లో కూడా తన ఫామ్ ఎట్లా ఉంది, తను ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడు అవి కూడా కన్సిడర్ చేసి ఐ థింక్ దే వెంట్ హెడ్ విత్ శ్రేయస్. ఇక్కడ రజత్ పటిదార్ రాడేమో అన్న టీమ్ లోకి. ఇంకొకటి ఏంటంటే పాపం రజత్ కి ప్లేస్ టీమ్ లో ప్లేస్ లేకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆడేది సిమిలర్ పొజిషన్స్. సో ఇద్దరిని తీసుకోవడానికి కుదరదు. అండ్ స్క్వాడ్ లో నాకు ఇంకోటి ఏమనిపించిందంటే వైస్ కెప్టెన్సీ తిలక్ వర్మకి ఇచ్చారు. నీకు సంజు శాంసన్ ఉండే, ఇషాన్ కిషన్ ఉండే. సో వీళ్ళిద్దరిని వదిలేసి కాదు అక్షర్ పటేల్ మెయిన్ అన్న. అక్షర్ పటేల్ తప్పు చేయలేదు కదా, ఎప్పటి నుంచో వైస్ కెప్టెన్ ఉన్నాడు, సడన్ గా తీసేశారు అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు తెలిసి నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఉంది. సో ఆస్ట్రేలియాలో అసలు ప్లేయింగ్ లో ఉంటాడో లేడో కూడా కరెక్ట్ తెలీదు. మేబీ అందుకే అక్షర్ పటేల్ సౌత్ ఆఫ్రికాలో వన్డే వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో. సో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వదిలేసి తిలక్ వర్మ క్యాప్టెన్సీ ఇచ్చారు. తిలక్ వర్మతో యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి నంబర్ 3 ఆడిస్తారు, ఒక్కోసారి నంబర్ 5 ఆడిస్తారు. ఆ నంబర్ 5 ఆడినప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు. కొన్ని మ్యాచ్లు గెలిపిస్తాడు, సడన్ గా కొన్ని మ్యాచ్లు ఏమైతుందేమో ఆడ కూడా ఆడాడు. ఈసారి ఐపీఎల్ లో కూడా అంతే అయింది. అప్పుడు హార్దిక్ పాండే క్యాప్టెన్ ఉన్నాడు కదన్న, అందుకే చేశారు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్. హార్దిక్ పాండే ఉంటే ఆడేవాడు. ఏంటంటే హార్దిక్ పాండే క్యాప్టెన్ ఉంటే ఆడాడు కదా, ఇప్పుడు అందుకే హార్దిక్ పాండే చేయకుండా శ్రేయస్ అయ్యర్ చేశాడు క్యాప్టెన్. కానీ నాకు ఇదే ప్రాబ్లం తిలక్ తో. ఒక ఆడితే మాత్రం లైక్ క్లచ్ ప్లేయర్ కోహ్లీ లెవెల్లో ఆడతాడు ఒక సైడ్ నుంచి ఉండిపోయి. లేకపోతే అసలు ఏంటి అసలు ఏమైంది ఈ లెవెల్లో ఇట్లా ఆడొచ్చా అన్నట్టు డౌట్స్ ఇస్తాడు అనమాట. క్లూలెస్ ఉంటాడు ఒక్కొక్కసారి. ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది తిలక్ నుంచి. బట్ విన్నింగ్ నాక్స్ అయితే ఆడతాడు. నన్ను అడిగితే ఇషాన్ కిషన్ వాజ్ బెటర్ చాయిస్ అనిపించింది వైస్ కెప్టెన్ కింద. లేకపోతే సంజు ఉన్నాడు రాజస్థాన్ ని అంత మంచిగా లీడ్ చేయాలి. సంజుని కొన్నిసార్లు ప్లేయింగ్ లెవెల్ లో పోయి ఆడుకుంటే చేంజ్ చేసే అవకాశం ఉంది కదన్న. ఇషాన్ కిషన్ కీపర్ గా ఖచ్చితంగా ఉండొచ్చు మోస్ట్లీ. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కదా, ఏమో. ఇప్పుడు నాకు సంజు టాపిక్ వచ్చింది కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, సంజు ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరిని ఆడిస్తారు ప్లేయింగ్ లెవెన్ లో? సంజుని తీసేస్తారా అంటే సంజు మొన్నటి వరకు వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్, ఆల్మోస్ట్ నాకౌట్ క్వార్టర్ ఫైనల్, అది వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ ప్రతి మ్యాచ్ ఇండియన్ గెలిపించిండు.
మీ ఐపీఎల్ కూడా బాగానే ఆడిండు. అభిషేక్ శర్మ అంటే అభిషేక్ శర్మ వరల్డ్ కప్ లో ఆడకపోయినా ఈ సీజన్ ఐపీఎల్ లో 500 రన్స్ అరౌండ్ 500 రన్స్ తోటి కొట్టిండు. ఫైనల్ హాఫ్ సెంచరీ కొడతాడు. సో ఎవరిని తీసేస్తారు? సూర్యవంశిని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సూర్యవంశిని తీసుకురావాలి, పక్కా తీసుకొస్తారు. సో అప్పుడు సూర్యవంశిని తీసుకొచ్చినప్పుడు ఎవరిని తీసేస్తారనేది టాకింగ్ పాయింట్. అప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నన్ను అడిగితే నాకేమనిపిస్తుంది అంటే ఇనీషియల్ స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అన్లెస్ ఒక 2-3 సిరీస్ లైన్ గా అభిషేక్ గాని సంజు గాని ఫెయిల్ అయితే తప్పించి వైభవ్ ఛాన్స్ రాదు. ఎట్లా అంటే మోస్ట్లీ నాకు తెలిసి ఐర్లాండ్ టూర్ లో రాకపోవచ్చు, నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ లో మన వాళ్ళు సిరీస్ గెలిచేశారు అనుకో, అప్పుడు వైభవ్ ఛాన్స్ రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లోనే వైభవ్ ఛాన్స్ వస్తుంది. కానీ ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్ సంజు అండ్ అభిషేక్. ఇప్పుడు మనము ఇంక్లూజన్ ప్లేయర్స్ ఎక్స్క్లూజన్ ప్లేయర్స్ మాట్లాడదాం. హార్దిక్ పాండ్యా లేడు, ఇంకొకటి రింకు సింగ్, అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కి వచ్చిన ఆ మూడ్ లో రింకు సింగ్ మర్చిపోతున్నారు యాక్చువల్ గా. అది కుల్లిపేదం తీశారు. వీళ్ళు ఇప్పుడు చూసుకుంటే నీకు 3 స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్స్ ఉన్నారు, ఇంకోటి అక్షర్ పటేల్, రవి కృష్ణ, నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. ఒక ఆల్రౌండర్ వేసుకున్నా చూడు, అక్కడ కుల్లిపేద ప్లేస్ లేదు. నాకు ఇదే ప్రాబ్లం, అసలు రవి బిష్నాని ఏ బేసిస్ పైన టీమ్ లో తీసుకున్నారు అనేది. ఎందుకంటే మన రాజస్థాన్ కూడా వాళ్ళు నాకు తెలిసి ఆ రోజు క్వాలిఫైర్ లో ఆడిపియలేదు రవి బిష్నాని. సో అసలు ఐపీఎల్ లోనే సరిగా ఆడని ప్లేయర్ ని ఇండియా టీమ్ లోకి ఎట్లా తీసుకొచ్చారు? అదే పాయింట్ చూసుకుంటే లాస్ట్ సీజన్ నుంచి కృణాల్ పాండ్యా బాగా ఆడుతున్నాడు. మరి కృణాల్ పాండ్యా ఎందుకు తీసుకురాలేదు? సేమ్ నాకు యాక్చువల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కళ్ళు బ్యాటింగ్ హెవీ అయిపోతుంది. లైక్ మెయిన్ గా ఫాస్ట్ బౌలర్స్ కన్నా అట్లీస్ట్ యార్కర్ స్లో బాల్ వేసి కంట్రోల్ చేసే ఆప్షన్ ఉంది. స్పిన్నర్స్ కి కష్టమైపోతుంది ప్రజెంట్ ఉన్న సినారియోలో. ఉన్న త్రూ అవుట్ ద ఐపీఎల్ చూసుకుంటే ఉన్న వాళ్ళలో స్టాండౌట్ అయింది కృణాల్ ఒక్కడే యాజ్ ఎ స్పిన్నర్. ఎన్ని వేరియేషన్స్ పెట్టుకొని షార్ట్ బాల్ వేస్తాడు, వైడ్ వేస్తాడు, యార్కర్లు వేస్తాడు, ఫాస్ట్ వేస్తాడు. సో ఈజ్ ఓన్లీ వన్ సర్వైవింగ్ అవుట్ ఆఫ్ ద స్పిన్నర్స్ అనిపించింది నాకు. అలాంటి కృణాల్ కి నువ్వు ఛాన్స్ ఇవ్వకుండా తన బ్యాటింగ్ కూడా ఆప్షన్ ఇస్తాడు అవుట్ ఆఫ్ నోవేర్. నీకు ఇప్పుడు మనం T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నా, నీకు ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాయి కదా, అక్కడ స్పిన్నర్స్ అంత ఎలాగో నీకు ఉండదు కదా. ఇప్పుడు నలుగురు స్పిన్నర్స్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు అది. ఇంకోటి మన రింకు సింగ్ ఎప్పుడైనా ఎవడొక లేపేర్లోనే చూస్తా ఉంటారు పాపం. ఆ వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్. రింకు సింగ్ యాక్చువల్ గా ఏంటంటే పాపం వరల్డ్ కప్ ముందు అట్లనే అనుకున్నాం, బట్ వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇచ్చారు. కానీ వరల్డ్ కప్ లో తనకి ఛాన్స్ రాకపోవడం కూడా అయితే వచ్చిన కొన్ని ఛాన్సెస్ లో తనకి అంత క్వాంటిఫైయబుల్ ఇన్నింగ్స్ ఆడలేదు. సో దాని వల్ల కనపడ్డా అసలు రింకు సింగ్ నీకు వరల్డ్ కప్ లో ఎక్కడా కనపడలేదు. ఐపీఎల్ లో కూడా లైక్ లేటర్ హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ లో 2-3 మ్యాచ్లు ఆడాడు, కానీ ఐపీఎల్ లో కూడా పెద్దగా కనపడలా. సో అయిపోయింది అట్లా, వెళ్ళిపోయాడు ఎవరికి తెలియకుండా. ఇంకోటి సిరాజ్ వచ్చాడన్న T20కి ఆఫ్టర్ లాంగ్ టైం. సిరాజ్ అప్పుడు కూడా ఏదో వర్క్ లోడ్ అని తీశారు, కొంచెం ఎఫెక్టివ్ గా ఎట్లా తీశారు, కానీ అప్పుడు కూడా సిరాజ్ బాగానే పర్ఫార్మ్ చేసేవాడు. బ్రో లైక్ గుర్తుందా మనకి తీసారు సడన్ గా వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ లో ఎవరు లేరని చెప్పి తీసుకొచ్చి అసలు ఎక్కడో చిల్ అయితే ఉన్నాడు. సడన్ గా నీకు బూమ్రా లేడు రావాలని కానీ వచ్చాడు, ఓపెనింగ్ ఫేర్స్ స్పెల్ వేసాడు, 2 వికెట్లు తీసాడు. అదే మ్యాచ్ మియా మ్యాజిక్ మామూలుగా ఎప్పుడు 100% ఇస్తాడు అసలు. ఇప్పుడు జీటీ కూడా ఎంత బాగా వేసాడు బ్రో. అండ్ ఈసారి T20 స్క్వాడ్ తో పాటు ఏషియన్ గేమ్స్ కి కూడా T20 స్క్వాడ్ అనౌన్స్ చేసిండ్రు. ఆల్మోస్ట్ 2 స్క్వాడ్స్ ఏమో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే యాడ్ అయ్యాడు సిరాజ్ ప్లేస్ లో, అండ్ ప్రిన్స్ యాదవ్ కూడా T20 స్క్వాడ్ లో ఉంది. సో ప్రిన్స్ యాదవ్ ఒక్కడు లేడు. సో మిగతా స్క్వాడ్ అంతా సేమే ఉంది. అది ఓన్లీ 15 మెంబర్స్ కూడా, అది 15 ఏషియన్ గేమ్స్ కాబట్టి. బట్ ప్రిన్స్ యాదవ్ కి ఒక మంచి ఐపీఎల్ సీజన్ అన్న. ఇండియన్ టీమ్ లో స్క్వాడ్ లో, ఇండియన్ స్క్వాడ్ లో రెండింటిలోకి వచ్చాడు. ఓడియా టీమ్ లో వచ్చాడు, T20 టీమ్ లో కూడా వచ్చాడు. మోస్ట్లీ టెస్ట్ లో కూడా నెట్ బౌలర్ గానే దీనిలో తీసుకున్నట్టని న్యూస్ ఉంది. ఎవరైనా ఇంజూరీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కూడా. బట్ వన్ మోర్ థింగ్, ఇవాళ టెస్ట్ మ్యాచ్ అవుతుంది, ఎవరైనా ఫాలో అవుతున్నారా?
ఫాలో అయ్యా హ్మ్. మనోళ్ళు కదా హండ్రెడ్స్ కొడుతున్నారు. ఈ రోజు కేఎల్ రాహుల్ 14 రన్స్ దగ్గర అవుట్ అన్న. వాళ్ళు రివ్యూ తీసుకోలే 100 రన్స్ అవునవును. కొట్టి వెళ్ళిపోయాడు. యాహ్! అండ్ సో సుదర్శన్ నెంబర్ 3 లో ఏంటో బ్రో పాపం మంచిగా ఆడతాడు అనిపిస్తాడు. ఆ 30s లేకపోతే 80s లో అవుట్ అయిపోతాడు. ఒక పెద్ద నాకు కన్వర్ట్ చేయలేకపోతున్నాడు ఏందో. టైం పడుతుందిలే. యాహ్! యంగ్స్టర్. ఇంకేంటంటే బ్రో టెస్ట్ గురించి మనం తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇది జస్ట్ స్క్వాడ్ అనౌన్స్‌మెంట్. సో అది గైస్ ఇది మాకు అనిపించిన ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? సూర్యని తీసేయడం కరెక్టేనా? అట్‌లీస్ట్ కెప్టెన్సీ తీసేసారు. బట్ స్క్వాడ్ నుంచి కూడా మొత్తానికే తీసేసారు. సో మీకేమనిపిస్తుంది? వాస్ ఇట్ ఏ కరెక్ట్ డిసిజన్? అండ్ దెన్ వైభవ్ సూర్యవంశి కూడా బ్యాక్ ఇంటూ ఇండియన్ టీమ్. యంగెస్ట్ ప్లేయర్ ఎవర్ టు బి యాడెడ్ ఇన్ ది ఇండియన్ టీమ్. రజత్ పడిడా దాంతో పాటు రజత్ పడిదార్ కూడా అది అసలు కెప్టెన్సీ ఇవ్వలేదు. స్క్వాడ్ లో కూడా తీసుకోలేదు. అండ్ దెన్ వన్ మోర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ మెయిన్ ప్రాబ్లమ్ అసలు. ఎప్పుడు ఫిట్ ఉంటాడో, ఎప్పుడు ఇంజ్యూర్ అయితాడో అర్థమైతలేదు హార్దిక్. అండ్ వన్ మోర్ భువనేశ్వర్ తీసుకోలే. భువనేశ్వర్ కి ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఆఫ్టర్ దట్ యాహ్! దానికి కొంచెం ఛాన్స్ లేదు. ఏజ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి ఇంటర్నేషనల్ తీసుకోరు. అది ఓకే యాక్సెప్టెడ్ కానీ ఇంకా రజత్ పడిడారు కొంచెం కృణాలు కొంచెం ఛాన్స్ ఉంటది అనుకున్నాం కానీ బట్ నో. సో ఈ గంభీర్ ఉన్నాడు ఆర్సీబీ ప్లేయర్స్ తొక్కేస్తాడు. సో ఇవి మెయిన్ టాకింగ్ పాయింట్ గైస్. సో మీకేమనిపిస్తుందో, మీరేమనుకుంటున్నారో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.